ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మత్తయి సువార్త 6వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదండీ! ఇవాళ 7వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం నాయనా యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసయ్యా. నాన్న నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నన్ను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు లేకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందామండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఏలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసి కొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. కదండి, మనలో చాలామందిమి ఎదుటివారిలో ఉన్న లోపాలని ఎప్పుడు ఎత్తి చూపించడానికి, ఎదుటివారిని కరెక్ట్ చేయడానికి, వారిని పర్ఫెక్ట్గా ఉండమని చెప్పడానికి మనం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం కదండి. అయితే మనందరం మర్చిపోతాము, మనలో ఎవరం కూడా పర్ఫెక్ట్ కాదనేసి మనం మర్చిపోతాం కదండి. అదే విషయాన్ని ఏసీ కూడా చెప్తున్నారు కదండి. మీరు ముందు మీ యొక్క లోపాలని సరిదిద్దుకోండి అనేసి ఏసీ చెప్తున్నారు కదండి. మనం ఎప్పుడైనా ఎదుటివారి లోపాలని సరిదిద్దాలంటే వాటిని ప్రేమతోనే సరిదిద్దాలనేసి ఏసీ చెప్తున్నారు కదండి. ఎందుకంటే ఎవరు కూడా విమర్శించడం వలన కానీ, తిట్టడం వల్ల కానీ, భయపెట్టడం వల్ల కానీ ఎవరు కూడా మారరు కదండి. అందుకనే యేసే చెప్తారు కదండి, మీరు ఎవరినైనా కరెక్ట్ చేయాలంటే ముందు మీరు గ్రహించండి, మీరు వారిని ప్రేమిస్తున్నారో లేదో గ్రహించుకోండి. మీరు వారిని ప్రేమించినట్టయితే మాత్రమే మీరు వారిని కరెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రేమతోటే ఏదైనా కూడా సాధ్యమవుతుంది. మీరు వేరే విధంగా ప్రయత్నించాలని చూస్తే అది వ్యర్థమే అవుతుందనేసి యేసే చెప్తున్నారు కదండి. ఈ విధంగా యేసే చెప్పిన మాదిరిగా ముందు మనల్ని మనం సరిచేసుకొని తర్వాత ఇతరులందరినీ ప్రేమించడం నేర్చుకుందామండి. కదండి, ఆ విధంగా మనం అందరినీ ప్రేమిస్తున్నాము, మన శత్రువులను కూడా ప్రేమించగలుగుతున్నాం అనే ఒక కాన్ఫిడెన్స్ మనకొచ్చినప్పుడు మనము ఇతరులని కరెక్ట్ చేద్దామండి. ఎందుకంటే ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే ఎదుటివారు కూడా మారుతారు కదండి. ఆ కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్. ఇప్పటివరకు చదువుకున్నాము మత్తయి సువార్త 7వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.